అంటే ఎవరైనా సరే రాష్ట్రాన్ని పాలించాలంటే ఈ 10 రోజులు కష్టపడాలి. వదిలేసి ఇంకా మొత్తం అహోరాత్రులు శ్రమ పడుతుంది తప్ప ప్రజలను చేరుకోలేరు అని తెలుసు. మీడియా, సోషల్ మీడియా వల్ల మెసేజ్ చేరుతున్న ప్రత్యక్షంగా వెళ్ళటం అనేది తప్పనిసరి భారతీయ ఎన్నికల వ్యవస్థలో. అందుకని శక్తిని మించి నాయకులు తిరుగుతున్నారని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన సమస్య అంటే ఆయనకు అభిమానులు చాలా ఎక్కువ. అభిమానులు కూడా పూర్తిగా ఆయనతో మమేకమైపోయి ఆయన ముట్టుకుంటే చాలు అనే ఈ తరహా బాలకృష్ణలాగా వాళ్ళ మీద విసుక్కోవడం, వాళ్ళని అరవడం పవన్ కళ్యాణ్కి అలవాటు లేదు. గతంలో ఒకటి సార్లు సమస్యలు వచ్చాయి, కంటికి కూడా గాయమైంది, పూల వాళ్ళ పెరిగిపోయింది. ఇటువంటిప్పుడు నిన్న ఒక అభిమాని వెళ్ళి మీ కాళ్ళు మొక్కుతాను అన్నట్టుగా ఎగబడి మామూలుగా ఆయన అనుమతించారు. ఆ కాళ్ళు మొక్కడానికి పోయి ఆయన పడేయడం, తర్వాత వడదెబ్బతో ఉండడం, అప్పటికే తిండి తీసుకోకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల ఒక అస్వస్థత గురైన నిజమే. కానీ వెంటనే దాని ఆధారంగా సోషల్ మీడియాని మళ్ళీ కథలు వస్తే జనసేన పూర్తిగా ఖండించింది. నౌ ఈజ్ అవుట్ ఆఫ్ హాస్పిటల్. ఈ రోజు విశ్రాంతి తీసుకొని మిగిలిన 2-3 రోజులు ఎక్కువ సమయం లేదు ప్రచారం చేస్తారనుకోవచ్చు. దీన్ని బట్టి మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానుల తాకిడి, అభిమానుల యొక్క విశ్వాసం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఇప్పుడేనే, గతంలో కూడా సినిమా విషయాలు కూడా ఫుల్గా ఉంది. అదే ఆయనకు పెట్టుబడి, రాజకీయ పెట్టుబడి. అదే సమయంలో అభిమానులు శృతి మించిపోయి అది ఆయనకే ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎన్నికల ప్రణాళిక విషయంలో ఈ పార్టీలు వెనుకాడుతున్న జనసేన, లెఫ్ట్ పార్టీస్ ఎప్పుడో ప్రణాళిక విడుదల చేస్తున్నాయి. కాబట్టి ఎన్నికల దగ్గరకు వచ్చాయని మళ్ళీ ఒకసారి కొంత వాటి మీద వివరణ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. రెండో, నియోజకవర్గాల ఇవి కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. నిన్న భీమవరంలో సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కూడా వచ్చి మాట్లాడారు. సో ఈ మెసేజ్, ఈ అగ్రిమెంట్ అంటే మాయావతి వచ్చారు, సీతారాం యేచూరి, సుధాకర్ రెడ్డి లేదు. కాబట్టి 3 పార్టీల మధ్య అవగాహన చాలా పరిపుష్టంగా అమలు జరుగుతుందని, సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. అది ఎన్నికల క్రమాన్ని గణనీయంగా ప్రభావితం చేయకూడదు. ఓకే, అయితే మొత్తం మీద ఈ వికారినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు ప్రజలు హ్యాపీగానే ఈ పండుగను జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పంచాంగాన్ని, వారి జాతకాలతో పాటు ఇటు రాజకీయ జాతకం ఏ విధంగా ఉంటుంది, తాజా రాజకీయ సమాచారం ఏంటండి ఈ ఎన్నికలకు సంబంధించి, పార్టీలకు సంబంధించి? పంచాంగం అనేది పంచామృతంగా ఎక్కడ ఎవరికి కావాలంటే అది పంచి పెట్టి అమృతంగా మారిపోయింది. అది వైసీపీ ఆఫీస్లో జగనే ముఖ్యమంత్రి కనిపిస్తుంది, టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడుకి తిరుగులేదంటారు. నేను అదే చెప్పాను ఒకసారి, సూర్యనారాయణ శర్మ గారు అని ఆయన పెద్ద తెలంగాణలో ఎన్నికల తేదీ చాలా తప్పు కాబట్టి ఎవరికి జరగదన్నాడు. కానీ కేసీఆర్ తంపింగ్గా వచ్చాడు. ప్రజలు రాస్తారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు నాయకుల భవిష్యత్తును, రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది తప్ప గ్రహగతులు అవి కాస్త గతి అటు ఇటు తప్పినా ఇక్కడ గతి తప్పకుండా చూసుకోవాల్సింది ప్రజలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన చాలా తీర్పులు ఇచ్చున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులను వాళ్ళు చాలా బ్రహ్మాండంగా బలపరిచారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ద్వారా ప్రాంతీయ పార్టీని గెలిపించి కేంద్రం గుత్తాధిపత్యాన్ని దెబ్బతీశారు. ఇందిరాగాంధీని అందరూ పార్టీ వాళ్ళు బయటికి నేర్చినప్పుడు ఆమె హక్కును చేర్చుకొని మొత్తం 41 స్థానాలు ఇందిరాగాంధీకి ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరాగాంధీకి ఒక పునరావాసం అది కల్పించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ప్రాంతీయ పార్టీలు పెట్టినప్పుడు, అది ఎన్టీ రామారావు పెట్టినప్పుడు మొత్తం అధికారం, చిరంజీవి పెట్టినప్పుడు కూడా దానికి 27%, 23% దాకా ఓట్లు వచ్చాయి ఆంధ్ర ప్రాంతంలో. అంత భారీగా ఆదరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు ఆంధ్రప్రదేశ్లో మౌలికంగా. ఈ చారిత్రక సంధి దశలో వాళ్ళు సరైన తీర్పు ఇవ్వడమే ఉగాది సందేశం, ఒక సరైన తీర్పుకు సిద్ధమవుతున్నారు. సో ఒక సరికొత్త తీర్పు రాబోతుందని మనం తప్పకుండా ఆశించవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రావు గారు.